అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం సూపర్ మ్యాన్ బై జేమ్స్ గన్ చూడడానికి వచ్చేసాం. ఇది ఏఎంబి మాల్ అండి. ఈ మాల్కి వచ్చాను. నా షో 1:40 PM అండ్ చిన్నప్పటి నుంచి ఎన్నో ఫాండ్ మెమరీస్. క్రిస్టఫర్ రీవ్ ఒరిజినల్ సూపర్ మ్యాన్ చూశాను. అండ్ నాకు తెలిసిన ఫస్ట్ సూపర్ హీరో అయితే సూపర్ మ్యానే. ఆ తర్వాతే స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వీళ్ళంతా వచ్చారు. హోప్స్ ఎక్కువగానే ఉన్నాయి, కానీ అట్లీస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ పెట్టారు కాబట్టి ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్. అండ్ ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుది ప్లే అవుతుంది ఇక్కడ. ఎస్, అండ్ అఫ్కోర్స్ హరిహర వీరమల్లుకి వేరే లెవెల్లో ఉంటుంది మన రివ్యూ అండ్ బ్లాగ్ అఫ్కోర్స్. యా, అండ్ మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయండి ఏఎంబి మాల్లో. ఇక్కడ లాంజ్ అని కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్గా లిఫ్ట్ త్రూ డైరెక్ట్ పార్కింగ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు. హల్క్ మామ యాంగ్రీగా ఉన్నాడు, మూవీ రివ్యూ స్టార్ట్ చేసేయమంటున్నాడు. బట్ ఫస్ట్ మూవీ చూసి దెన్ రివ్యూ. అండ్ గైస్, ఇక్కడ ఒక వార్నింగ్ యాడ్ కూడా ఇచ్చారు. ఆల్వేస్ సే నో టు పైరసీ. అండ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ ఏఎంబి, స్క్రీన్ 1. ఇక్కడ బార్కోలేజర్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ డాల్బీ అట్మాస్లో మీరు సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీ వచ్చేసి లెక్స్ లూథర్కి అండ్ సూపర్ మ్యాన్కి జరిగే కాన్ఫ్లిక్ట్. ఇక్కడ లెక్స్ లూథర్ తన దగ్గర ఉన్న ఎన్నో వేల కోట్ల సంపదను వాడుకుంటూ అతనికి యుఎస్ గవర్నమెంట్కి అగెన్స్ట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తుంటాడు. ఇక్కడ సూపర్ మ్యాన్ ఈ గొడవల్లో ఒక వార్ స్టాప్ చేస్తాడు. దీనికి లెక్స్ లూథర్కి ఏంటి సంబంధం, దానివల్ల సూపర్ మ్యాన్ని ఎందుకు బ్యాట్ చేయాలి, వీళ్ళిద్దరి గొడవలో ఏమవుతుంది అండ్ ఎవరు గెలుస్తారు అనేదే మూవీ. నెక్స్ట్ డైరెక్షన్లోకి వద్దాం. జేమ్స్ గన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సూపర్ మ్యాన్ అనే క్యారెక్టర్ ఏం అర్థమైందో నాకైతే అర్థం కాలేదు భయ్య. అతను జస్ట్ పాత ఉన్న మన మ్యాన్ ఆఫ్ స్టీల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎవరిని చావనీయకుండా చూడడమే సూపర్ మ్యాన్ అనుకున్నాడేమో. బట్ అదొకటే కాదు, ఈజ్ ఆల్సో ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ఆర్ బీయింగ్ ఆన్ ఎర్త్ అని అంటాడు. దాని అర్థం తెలుసో లేదో నాకైతే అర్థం కాలేదు. జస్ట్ ఒక మాటగా వాడారు కానీ బఫూన్ని చేశారు సూపర్ మ్యాన్ని చెప్పాలంటే. అండ్ కొంతమందికి సూపర్ మ్యాన్ది ఈ వర్షన్ నచ్చుండొచ్చు, బట్ ఇది ఒరిజినల్గా సూపర్ మ్యాన్ అయితే కాదనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ నాకు ఒక గ్రైప్ ఏంటంటే, ఒక ఇష్యూ ఏంటంటే, వార్నర్ బ్రదర్స్కి డీసీ కామిక్స్కి అసలు ఆ కెమెరా యాంగిల్స్ వాడడం ఏంటి భయ్యా. WB మన హ్యారీ పాటర్లో చూపించిన WB వాళ్ళ మూవీస్ ఎలా ఉండేవి భయ్య, కెమెరాలు ఎక్కడి నుంచి ఎత్తుకొస్తున్నారు, ఆ ఏ రెంట్ షాప్ నుంచి పట్టుకొస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఆ కెమెరాలు వర్స్ట్ అండ్ ఆ క్లోజ్అప్ షాట్స్ ఏదో కృష్ణవంశీ మూవీ చూస్తున్నట్టు అనిపించింది నాకు. అండ్ వీళ్ళు చేసే ఈ నాకు చెప్పాలంటే ఆ షార్ట్స్ కానీ కెమెరా వర్క్ మాత్రం దే షుడ్ ఇంప్రూవ్ ఎ లాట్. ఐ డోంట్ లైక్, అది మూవీలా అనిపించలేదు, నాకు ఏ సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది. నెక్స్ట్ యాక్షన్కి వస్తే మన క్యాస్టింగ్ ఒకటి బాగుంది భయ్య. ఈ సినిమాలో ఉన్న ఒకటే పాజిటివ్ ఏంటంటే క్యాస్టింగ్. సూపర్ మ్యాన్గా చేసిన వ్యక్తి హీ వాజ్ గుడ్ అండ్ పొటెన్షియల్ ఉంది, సూపర్ మ్యాన్గా కంటిన్యూ అవ్వచ్చు. అండ్ లూయిస్ లేన్ అండ్ అదర్ క్యారెక్టర్స్, మేజర్ క్యారెక్టర్స్ అందరూ సూపర్, వేరే డీసీ సూపర్ హీరోస్ ఎవరైతే వచ్చారో అందరూ బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఓవరాల్గా నాకు నచ్చని ఒకే ఒక క్యాస్టింగ్ అయితే లెక్స్ లూథర్, హూ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ విలన్. బట్ అతను ఎవరైతే పోర్ట్రే చేశారో నాకైతే అసలు నచ్చలేదు. అండ్ లాస్ట్ పార్ట్ నేను ఎక్కువ హోప్స్ పెట్టుకుంది మ్యూజిక్. ద ఒరిజినల్ క్రిస్టఫర్ రీవ్ 1970s వాడిన ఒరిజినల్ మ్యూజిక్ పెట్టారు, గ్లిమ్స్ ఇచ్చారు. బట్ దాని పొటెన్షియల్ వీళ్ళకి అర్థమైందో లేదో నాకైతే అర్థం కాలేదు. అస్సలు వాడలేదు మ్యూజిక్ని, ఎక్కడెక్కడో వాడారు. అండ్ హాలీవుడ్ కంప్లీట్గా బిల్డప్ ఇవ్వడం మర్చిపోయింది భయ్య. ఒక సీన్ బిల్డ్ చేయడం, అది బిల్డ్ చేసుకుని వెళ్తే వచ్చే హై అసలు లేదు సినిమాలో. సూపర్ మ్యాన్ అంటే ఎంత పవర్ఫుల్ సూపర్ హీరో, అందరికి తెలిసిన ఫస్ట్ సూపర్ హీరో, కానీ అది వాడలేకపోయారు. మ్యూజిక్ బిల్డప్ క్రియేట్ చేయలేకపోయారు.
అండ్ ఫైనలీ నా రేటింగ్ వచ్చేసి 2.25 అవుట్ ఆఫ్ 5. డీసీకో రిక్వెస్ట్, మీ వల్ల కాకపోతే సూపర్ మ్యాన్ సినిమాని ఆపేయండి, ఇంకా దీకండి బాబు. మేము వెళ్ళి ఆ క్రిస్టఫర్ రీవ్ మళ్ళీ చూసుకుంటాం కావాలంటే మీరు దీకండి రా బాబు, దానం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.